ఈరోజు స్టాక్ న్యూస్లో యుక్రెయిన్ కోసం $2.3 బిలియన్ ప్యాకేజీని అందజేస్తామని యుఎస్ ప్రకటించింది. ఇందులో కీలకమైన వైమానిక రక్షణ మరియు ట్యాంక్ వ్యతిరేకత ఆయుధాలు ఉంటాయి. సోషల్ మీడియా యాప్కు షట్డౌన్ చేయబడుతోంది. నివేదికల ప్రకారం సంభావ్య విక్రయం లేదా బహుళ కంపెనీలతో విలీనం మెర్జింగ్ అనమాట. అనేక రౌండ్లలో చర్చల తర్వాత ఇది వర్తిస్తుంది. నిస్సాన్ మోటార్ ఇండియా ఇప్పుడు 11 లక్షల వాహనాలను ఎగుమతి చేసినట్లు పేర్కొంది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ రైతుల నుండి రోజుకు 1 కోటి లీటర్ల పాలను సేకరించే మైలురాయిని సాధించింది. నందిని అనమాట అది. ఎక్యూ ఫార్మా వచ్చి ఐపీఓ 1.32 సార్లు సబ్స్క్రైబ్ చేయబడింది. రిటైల్ చందా 1.39 రెట్లు. జూలై 5 వరకు తెరిచి ఉంటుంది. ఎవరైనా ఐపీఓలో పాల్గొంటే జూలై 5 లోపు అప్లై చేసుకోవచ్చు. బన్సాల్ వైర్ ఐపీఓ 1.76 సార్లు సబ్స్క్రైబ్ చేయబడింది. రిటైల్ సబ్స్క్రిప్షన్స్ వచ్చేసరికి 2.47 రెట్లు. ఎవరైనా సరే జూలై 5 వరకు తెరిచి ఉంటుంది. జూలై 5 లోపు ఐపీఓకి అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే అప్లై చేసుకోవచ్చు.